అందరికీ నమస్కారం. ఈ లోగోతో విడుదల చేస్తున్నటువంటిది చదవండి. పుణ్యము పూజ్యమైన పాపాచరణ మానండి. అంటే కార్తీక మాసంలో ఏదో పుణ్యాలొచ్చేస్తాయి, అవొచ్చేస్తాయి, ఇవొచ్చేస్తాయి అని కాకుండా పాపాన్ని ఆచరించడం మానేస్తే పుణ్యం రావడం అనేది ప్రారంభమవుతుంది. తర్వాత జీవితం నిత్య కార్తీకం కావాలంటే నియమాలతో చరించాలి. నిత్య మంత్రాలు పఠించాలి. పంట మంత్రం అంటే ఏదో కార్తీక మాసంలో ఒక మంత్రం, తర్వాత మార్గశిర మాసం ఒక మంత్రం, ఫాల్గుణ మాసం ఒక మంత్రం కాదు. నిత్య మంత్రాలనేటువంటి ప్రతి మనిషి జీవితంలో తరింపజేసేటువంటివి విషయాలు గాబట్టి, ఈ కార్తీక మాసంలో అది ప్రారంభిస్తే, ఆ ప్రారంభం అలవాటుగా మారుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కార్తీక మాసం 22 అక్టోబర్ నుంచి 20 నవంబర్ దాకా ఉంటుంది. నిత్య జీవితంలో అభ్యాసం కూసువిద్య అని భగవద్గీత చెప్తుంది. ఆచరించండి, తరించండి.